మౌన పోరాటం మౌన పోరాటం. ఎలా కనిపెట్టాలి? నేను క్లియర్గానే ఉన్నాను, కానీ విశాలాక్షికి క్లియర్గా చెప్పలేకపోతున్నాను. అయినా పొద్దున్నే గంట కోసం తడుపుకున్న మనిషి, పక్కనే గంటున్న దాన్ని కూడా కనిపెట్టలేని మనిషి ఆఫీసులో అన్నీ అంత క్లియర్గా ఎలా చూడగలిగింది? అంటే జానకికి ఇంట్లో కళ్ళు కనిపించవు, ఆఫీసులో కనిపిస్తాయా? అదెలా జరుగుతుంది? జానకిలో ఏదో గ్యాంబ్లింగ్ జరుగుతుంది. ఇంట్లో ఉన్న జానకి వేరు, ఆఫీసులో ఉన్న జానకి వేరు. ఇది కరెక్ట్. నేను కనిపెట్టాలి. ఇది కనిపెట్టి విశాలాక్షికి ప్రూవ్ చేయాలి. అదిగో జానకి వచ్చేసింది. ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయాలి, కనిపెట్టాలి. మొహంలో ఏ తేడా లేదు. సేమ్ అదే చీర, అదే జాకెట్, కానీ నడక మారింది, చూపు మారింది. అలా ఎలా? జానకి చెప్పులు, ఇదేంటి చెప్పులు మారిపోయాయి? ఎస్, కనిపెట్టేశాను. విశాలాక్షి, యురేకా! నీకు నిజంగానే కుక్క కరిచిందా? ఏంటి యురేకా? యురేకా అంటే కనిపెట్టేశానని అర్థం. ఏం కనిపెట్టావు? టాంటాడాయ్! చిచిచి, ఏంటో చెప్పు. పైగా చేత్తో పట్టుకుని లోపలికి తీసుకొచ్చావు. అరే విశాలాక్షి, నేనింత బిల్డప్గా చెప్పు చూపిస్తుంటే నీ నుంచి కనీసం షాకింగ్ ఎక్స్ప్రెషన్ కూడా రాకపోతే ఎలా? ఏయ్, చెప్పుని చూసి ఎందుకు షాక్ అవుతాం? విశాలాక్షి, ఇది జానకి చెప్పు. అందుకేనా ఈ బిల్డప్? ఈ చెప్పును చూస్తుంటే నీకేం డౌట్ రావట్లేదా? చెప్పుని చూసి డౌట్ రావడమేంటి? అస్సలు డౌట్ రాలేదా? మహేంద్ర, మనం ఒక మనిషిని అబ్జర్వ్ చేస్తున్నప్పుడు తల వెంట్రుకల నుంచి కాలి గోటి వరకు అబ్జర్వ్ చేయాలి విశాలాక్షి. అదే తెలివి. జానకి కాళ్ళ చెప్పులు మారిపోయాయి, చూసావా? ఏంటి? ఎస్, ఆఫీసులో జానకి వేసుకున్న చెప్పులు వేరు, ఇప్పుడు ఇంటికి వేసుకొచ్చిన ఈ చెప్పులు వేరు. అంటే ఆఫీసులో ఉన్న జానకి వేరు, ఇంటికొచ్చే జానకి వేరు. కనిపెట్టేశాను, చూసావా? ఎందుకు అలా కొడుతున్నావు? నువ్వు కనిపెట్టలేకపోయావని ఉక్రోషమా? ఏయ్, కాళ్ళకి చెప్పులు మారితే మనిషి మారిపోతుందా? మెంటల్ మెంటల్. దానికి కార్లో చాలా శాండల్స్ ఉన్నాయి తెలుసా? అయ్యో, చెప్పులే కాదు, జానకి నడక మారింది, చూపు మారింది, టోటల్గా మనిషే మారింది. ఆఫీసులో ఒక జానకి, ఇంట్లో ఇంకొక జానకి ఉంది. ఇదిగో మహేంద్ర, అనవసరంగా నన్ను ఇరిటేట్ చేయకు. ఈసారి నీ దవడలు దగ్గరైపోతాయి. జానకి ఒక్కతే అయితే ఆఫీస్లో ఒకటి, ఇంట్లో ఒకటి అంటావేంటి? జానకిని ఎవరైనా క్లోనింగ్ చేశారా?
లేదంటే గ్రాఫిక్స్ లో ఇంకో జానకిని క్రియేట్ చేశారా? అరే, ఆఫీసులో జనకి చూపు ఉంది, ఇంట్లో జనకి చూపు లేదు. లేదని నీకు చెప్పిందా? మ్మ్హ్. తిన్నగా ఇంట్లోకి బాగానే వచ్చింది కదా. చిన్నగా తడుముకుంటూ నడుస్తుంది. ఓర్ నాయనో, నిజంగానే నీకేదో పిచ్చెక్కింది. నాకు కాదు, జానకి ఒకరు కాదు ఇద్దరు అని తెలిస్తే నీకెక్కుతుంది పిచ్చి. ఒకరు చూపున జానకి, ఇంకొకరు చూపులేని జానకి. మహేంద్ర, సరే చూపిస్తాను, రా రా. ఏమండి, మధ్యాహ్నం భోజనం చేశారా? సతీ, అయ్యగారికి జ్యూస్ తీసుకురా. చూడు జానకి ఎలా బిహేవ్ చేస్తుందో. వీళ్ళేంటి ఇక్కడున్నారు? జానకిని చూస్తున్నారేంటి? అంటే వీళ్ళకి జానకి మీద డౌట్ వచ్చిందా? అమ్మో, జానకి చూపలేదన్న విషయం వాళ్ళకి తెలిస్తే జానకి ఒక్కరు కాదు ఇద్దరన్న విషయం తెలిసిపోతుంది. అలా జరగకూడదు. జానకిని వీళ్ళు చూస్తున్నారన్న విషయం జానకి చెప్పాలి. అయ్యో, పేపర్స్ అన్ని ఎగిరిపోతున్నాయి. గోదావరి, గోదావరి, పేపర్స్ అన్ని ఎగిరిపోతున్నాయి. అయ్యో, గోదావరి, పేపర్స్ అన్ని ఎగిరిపోతున్నాయి. త్వరగా రా. అటు చూడు, ఫైల్లో పేపర్స్ గాల్లో ఎగురుతూ ఉంటే ఎలా తడుముకుంటూ పట్టుకుంటుందో. షాపు వాడికి తన భర్త కోసం గొలుసు కొంటున్నానని చెప్పిందన్నాడతను. దామోదర్ భార్య దామోదర్కి గొలుసు కొంది అని అనుకున్నాను. కానీ అదే మనిషి ఇక్కడ కూడా భార్య అని చెప్తోంది. అంటే ఈమెకి దామోదర్కి ఏదో ఉంది.